మాట్లాడదాం ఇవాళ? దేని గురించి చెప్దాం? వెయిట్, వాట్? ఓకే. ఆంధ్రాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న ప్రముఖ ఐపీఎస్ అధికారి. ఇంట్రెస్టింగ్. అది ఇది ఎందుకు, దాని గురించి మాట్లాడదాం. సో ఆంధ్రాలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. ఇప్పటికే 3 పార్టీలు 4 పార్టీలు ఎన్నో పార్టీలు వచ్చాయిపోయాయి. ప్రముఖంగా ఒక 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్న ఈ క్షణంలో ఈ టైంలో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. దాన్ని పెట్టబోతుంది మరెవరో కాదు, ఒక ప్రముఖ ఐపీఎస్ అధికారి. ఇప్పటికీ మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి, బట్ అగైన్ ఇట్స్ ఓకే, నేనే రివీల్ చేస్తాను దాన్ని కూడా. పివి సునీల్ కుమార్ ఐపీఎస్. వివాదాలకే వివాదాన్ని సృష్టించగలిగే ఒక ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు ఈయన చాలా దగ్గర వ్యక్తి. ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నా ఈ అధికారికి మాత్రమే ఆ పని అప్పచెప్పేవాళ్ళు. గత 5 ఏళ్ల పాలనలో, అంటే గతంలో ఎంపీ, ఇప్పటి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన ప్రథమ పాత్రధారిగా ఇప్పటికే ఆయన కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు. రఘురామరాజు గారు కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు. ఓ పక్క ఆ కేసులే తేలకుండా, ఆ కేసులే ముందుకెళ్లకుండా ఉన్న ఈ టైంలో ఈయన ఒక కొత్త రాజకీయ పార్టీని తీసుకొని ముందుకు రావటం అనేది కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది. బట్ వీ నెవర్ నో అది ఎటు పోతుంది, ఏమవుతుందో తెలియదు ఎవరికి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈయన ఉన్నట్టుండే సడన్గా రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నాడు? ఈయన మీద ఉన్న కేసులు కానివ్వండి, లేదంటే ఈయన గతంలో లేదంటే చేయాల్సి వచ్చినా, లేదంటే ఒత్తిళ్ళు కానివ్వండి, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వచ్చిన పనుల రిపర్కషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక పార్టీ పెడుతున్నారా? లేదా నిజంగానే ఈయన చెప్తున్నట్టు ఈయన జాతి కోసం, ఎస్సీల కోసం పోరాటానికి ఈయన పార్టీ పెడుతున్నాడా అనేది కొంచెం వేచి చూస్తే తప్ప మనకు కూడా క్లారిటీ రాదు. బికాజ్ ఆయన చెప్పడం అయితే ఆయన జాతి కోసం నేను పోరాటానికి సిద్ధపడ్డానని చెప్తున్నాడు. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. ఇప్పటికే ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళ జాతి కోసం పోరాటలేదు కానీ కొంచెం పని చేస్తున్నట్టు కూడా మనకు తెలుసు. కానీ ఆ ఆర్గనైజేషన్నే రాజకీయ పార్టీగా మారుస్తున్నారా, లేదంటే సపరేట్గా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారా అనేది కొంత వేచి చూస్తే తెలిసే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇన్నేళ్ల కెరియర్లో, ఇన్నేళ్ల సర్వీస్లో రాని మార్పు, ఓవర్ నైట్ నేను నా జాతి కోసం పోరాడతాను అండ్ దానికోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఈ క్షణం ఆయనకి ఎందుకు అనిపించింది? ఆయనకి ఇప్పుడు దాదాపుగా 57-58 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 2 ఏళ్ళు ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. పెడితే రిటైర్మెంట్ తర్వాత పెడితే ఒక అర్థం, అది ఒక రకం. లేదంటే మన జేడి లక్ష్మీనారాయణ గారు లాగా సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఒక ఆర్గనైజేషన్ కానీ లేదంటే పార్టీ కానీ ఏదైనా స్టార్ట్ చేయటం, అది ఇంకొక పద్ధతి. సరిగ్గా వివాదాలన్నీ ఈయన చుట్టుముట్టిన టైంలో ఈయన ఒక కొత్త పార్టీ పెట్టడం అంటే దాన్ని ఏ విధంగా చూడాలి, ఎలా చేయాలి, అంటే దీని వెనుక బ్యాక్ స్టోరీ ఏంటి అనేది చూడాల్సి ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇన్నేళ్ల సర్వీస్లో గుర్తుకు రానివన్నీ సడన్గా రిటైర్మెంట్ ముందు లేదంటే బాగా ఇరుక్కుపోతున్న సమయంలో, ఎందుకంటే అటు పక్క రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అంటే ఏపీ ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళందరూ వన్ బై వన్ కంపెల్ అవుతూ కరెక్ట్గా అది తన మీదకు వస్తున్న సమయంలో ఒక ఎస్సీ కార్డ్, ఒక పొలిటికల్ పార్టీ కార్డ్ వాడటం ఏదైతే ఉందో అది కొంచెం నమ్మశక్యంగా లేదు, కొంచెం ఫిషీగా ఉంది. బట్ దాని గురించి మనం కమెంట్ చేయకూడదు, ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఏంటనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. వీ డోంట్ హ్యావ్ అదర్ చాయిస్. ఇక రెండోది ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామందికి చాలా కామన్గా అయిపోయింది ఏంటంటే, సర్వీస్ చేసిన నాళ్ళు చేసేసి కరెక్ట్గా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే టైంకి పార్టీలు పెట్టేయటం, లేదా పార్టీలో జాయిన్ అయిపోవటం. అంటే మీకు కరెక్ట్గా రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చే టైంకి మీకు సామాజిక స్పృహ కానీ, లేదంటే సమాజం కోసం, లేదంటే తన జాతి కోసం, లేదంటే వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ వాళ్ళ కోసం ఏదో పని చేయాలని కరెక్ట్గా రిటైర్మెంట్ దగ్గరలోనే వీళ్ళకి వస్తుందా ఈ ఆలోచన, లేదంటే ఎప్పటి నుంచో ఉన్నా కానీ రిటైర్మెంట్ దగ్గరలో చేద్దామని లాపుతున్నారు, మనకు తెలీదు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈయన నిజంగానే రాజకీయ పార్టీ మొదలెడితే ఎవరికి సపోర్ట్ చేస్తారు?
ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమికి సపోర్ట్ చేస్తారా, లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారా, లేదంటే ఈయన న్యూట్రల్గా నిలబడి న్యూట్రల్గానే పోరాడతారా అనేది మనం చూడాల్సి ఉంది. ఒక పక్కనేమో రఘురామకృష్ణరాజు గారు అస్సలు సునీల్ కుమార్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయనకు సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. నేనేమీ చేయలేదు, నేను పోరాడతా, నేను లాయర్లను పెట్టుకొని నేను పోరాడతాను, నేను ఏ తప్పు చేయలేదని ఈయన మాట్లాడతాడు. సరే, మాలల అభ్యున్నతి కోసం ఆయన పోరాడతానంటే అది మంచి విషయమే, ఎవరు కాదనరు. కానీ ఆయన పోరాడుతున్న సమయం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చాలా కొత్త డౌట్స్ అన్నీ ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగానే ఆయన పోరాడితే, ఈయన రాజకీయ నాయకుడుగా మారిపోతే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికన్నా అయి ఉండాలి, లేదంటే రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత కూడా ఆయన మీద కేసులు కంటిన్యూ చేసినా, లేదా ఆయన్ని అరెస్ట్ చేశారా అనుకుందాం, నిజంగానే కస్టోడియల్ టార్చర్ జరిగింది, ఆయన అరెస్ట్ చేశారా అనుకుందాం, సింపతి కార్డ్ వర్కౌట్ అయ్యి ఈ మాల పోలరైజేషన్ కోసం చేస్తున్న ఒక ప్రక్రియ అని కూడా అనుకోవచ్చు. దర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఏ విషయానికైనా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ ఈ సునీల్ కుమార్ గారి విషయంలో కాంబినేషన్స్ అన్నీ ఎంత డిఫరెంట్గా చూసినా కానీ ఇది మేజర్ కాంబినేషన్గా కనిపిస్తుంది. ఇద్దరు కేసుల నుంచి రాజకీయ నాయకుడిగా మారిపోయి కొంచెం పక్కకు తప్పుకోవడానికన్నా అయి ఉండాలి, లేదంటే పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ మాల పోలరైజేషన్ కోసం ఏదైతే ఉందో దానికోసం అన్నా ఆయన ఇది చేసి ఉండాలి. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే వర్గీకరణ మీద ఆయన ఎక్కువ పోరాటం చేయబోతున్నారు అనేది ఏదైతే ఉందో, బైఫర్కేషన్ మీద, దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు, దాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఒక సమాచారం ఉంది. ఇది సమాచారం మాత్రమే, దీన్ని మనం ఫ్యాక్ట్ అని చెప్పలేము, అట్లా అని చెప్పి దీన్ని కొట్టిపడేయలేము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు కాబట్టి దాన్ని మనం కొట్టిపడేయటం కూడా చాలా కష్టం. వి నెవర్ నో ఏమవుతుందో. ఇంకొంతకాలం వేచి చూస్తే మేబీ ఆయన అన్నట్టుగానే కొంతకాలంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. బట్ అప్పటి వరకు ఏమవుద్దో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అటు రఘురామకృష్ణరాజు గారు తగ్గట్లేదు, ఇటు ఈయన తగ్గట్లేదు. ఈయనైతే ఇంకా కంప్లీట్ కొత్త పందాల్లో ఒక పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. ఆయనేమో అసలు ఆయన తగ్గేదే లే అన్నట్టు, ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కుమార్ని వదలను, సునీల్ కుమార్ అనే కాదు, ఆయన కస్టోడియల్ టార్చర్లో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కళ్ళని వదలను అని ఆయన ఫ్లోలో ఆయన ఉన్నారు. సరే, ఇది ఎటు వెళ్తుంది, ఎటు దారి తీస్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. అప్పటిదాకా ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ వెయిట్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. సైనింగ్ ఆఫ్.